కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అబిడ్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే చర్చకు తాను రెడీ అని సీఎం మరి రెడీయా అంటూ ఈటల సవాల్ విసిరారు. కేసీఆర్ పతనానికి 9 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి పతనానికి కేవలం 9 నెలలే పట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఈటల ఇంత సడన్గా అంత ఫైర్ అవ్వడానికి కారణాలేంటి? లెట్ us watch the story. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అబిడ్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా చర్చకు తాను రెడీ అని సీఎం రెడీయా అంటూ ఈటెల సవాల్ విసిరారు. కేసీఆర్ పతనానికి 9 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి పతనానికి 9 నెలలే పట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవలేదని, కేవలం కేసీఆర్ను జనం ఓడించారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జనం అవకాశం ఇవ్వరని, అసలు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చోటే ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. ఈసారి తమ గెలుపునెవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రివర్గంలో పదవి ఆశించి భంగపడ్డారు. తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులోకి వచ్చిన ఈటెలకు ఆ పదవి ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈటెలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి బీజేపీ పాత నేతలు పావులు కదుపుతున్నప్పటికీ ఢిల్లీ పెద్దలు ఈటెల వైపే మొగ్గు చూపుతున్నారట. తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ స్థానంలో తాము ఎదగాలని బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. దానికి ఈటెలే సమర్థుడని భావిస్తూ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారట. ఆ మేరకు సంకేతాలు అందడం వల్లే ఈటెల కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.